నువ్వు ఏ టాస్క్ ఇచ్చినా మేమైతే రెడీ. తిను, ఒక స్పూనే తిను, రెండో స్పూన్ తినాలని ట్రై చేయకు, తట్టుకోలేవు, మూడో స్పూన్ తినడానికి నువ్వు ఉండవు. వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ అమేజింగ్ రోత వీడియో. రోత వీడియోనా? రోత వీడియో ఏంది? మనం చేసేది రోత రెసిపీస్ పార్ట్ 7 కాబట్టి ఇది రోత వీడియో. అయితే మరి ఈ వీడియోకి ఛాలెంజ్ ఏంది అసలుకి? ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ మీ ఇద్దరు నాకంటే చిన్నోళ్ళు కాబట్టి మీకు నేను ఒక టాస్క్ ఇస్తా. మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే మీరు నెక్స్ట్ పార్ట్ 8 లో మీరు నాకు టాస్క్ ఇవ్వండి, అది నేను చేస్తా. ఏ ఛాలెంజ్ ఇచ్చినా మేము రెడీ, మేము చేస్తాం. నువ్వు ఏ టాస్క్ ఇచ్చినా మేమైతే రెడీ. చూద్దాం. రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా? మేమైతే రెడీ. చూద్దాం. నేను చేసే రోత రెసిపీకి మీరు అల్లాడి పారిపోకుండా ఉంటే చాలు. మేము ఎందుకు పారిపోతాం? గుండె ధైర్యం ఉండాలి. గుండె ధైర్యం కాదు కావాల్సింది, పొట్ట ధైర్యం కావాలా. చూద్దాం. మరి ఎందుకు ఈ వీడియోకి ఏం చేస్తున్నాడు? ఫస్ట్ అయితే మ్యాగీ చేద్దాం, తర్వాత ఒకదాని తర్వాత ఒకటి రివీల్ చేస్తాను. మొత్తం మూడు కాంబినేషన్ లో ఫస్ట్ అయితే మ్యాగీ, దాని తర్వాత మ్యాగీతో మిగతా కాంబినేషన్ రివీల్ చేద్దాం. వీడియో అయ్యే కొద్ది మొత్తం 3 కాంబినేషన్ అంట. ఫస్ట్ మ్యాగీ చేసిన తర్వాత మిగతా 2 కాంబినేషన్ చెప్తాడు. మరి ముందు రివీల్ చేస్తావు, తర్వాత ఏంటో? లేదు, ముందు రివీల్ చేస్తే అలాగా మీరు పారిపోతే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? సరే, నువ్వు సస్పెన్స్ ఇచ్చినా మాకైతే ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ మ్యాగీ చేద్దాం, ఇక ఆ తర్వాత కాంబినేషన్ చూద్దాం. మీకు సస్పెన్స్, మాకు సస్పెన్స్. మరి ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, చల్. నీళ్లు బాగా మరిగిన తర్వాత మ్యాగీ వేసుకోవాలి. మనం గుంటూరు వాళ్ళం కాబట్టి స్పైసీనెస్ ఆ మాత్రం ఉండాలి కాబట్టి గుంటూరు కారం వేద్దాం. ఫైనల్ గా మనందరం ఎంతో ఇష్టంగా తినే మ్యాగీ అయితే రెడీ అయిపోయింది, పొగలు కక్కుతుంది. ఈ మ్యాగీని ఇంకా స్పైసీగా చేయడానికి గుంటూరు కారం కూడా వేసాము. ఫస్ట్ ఒకసారి ఈ మ్యాగీని అయితే టేస్ట్ చేద్దాం. ఇది తినడానికి బాగానే ఉండిద్దమ్మా, రోత చేసిన తర్వాత తినాలా. అంత ఆత్రం ఎందుకు? అసలు ఉట్టి మ్యాగీ అయితే తినడానికి చాలా స్పైసీగా భలే ఉంది. నువ్వు టేస్ట్ చేస్తావా? నువ్వు తింటే సరిపోద్దా? నేను కూడా. కాలిపోతుంది, జాగ్రత్త. ఏంది అట్టుంది మా అన్నయ్య మ్యాగీ? సూపర్ ఉంది. వీళ్ళిద్దరూ నార్మల్ మ్యాగీ తిని భలే ఉంది అనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇచ్చే షాక్ కి దెబ్బకి పారిపోతారు. ఫస్ట్ రెసిపీ మ్యాగీ బాగానే ఉంది అన్నారు. ఇప్పుడు కొంచెం రోత చేయడానికి దీనికి ఐస్ క్రీమ్ యాడ్ చేద్దాం. తప్పు బాబు, సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ కొట్టాలి. బా ఏ బ్రే జిల్లాలే జీడిపప్పులే శశి, వాట్ ఈస్ యువర్ రియాక్షన్? చూడటానికే దారుణంగా ఉంది, వినటానికి కంపరంగా ఉంది. ఎలా ఉంటుందో తింటే నోట్లో బ్లాస్టే. తినాలంటే గుండె ధైర్యంతో ఉండాలి. సక్సెస్ఫుల్ గా సెకండ్ కాంబినేషన్ అయితే రెడీ చేసాము. మన వాళ్ళు బాగుంది అన్నారు కదా, ఇప్పుడు దీన్ని తిని ఆ తర్వాత వాళ్ళ రియాక్షన్ అనేది మనం చూద్దాం. ఇందాక దాకా నార్మల్ మ్యాగీ కాబట్టి గుంటూరు కారం వేసి స్పైసీ మసాలా స్మెల్ వచ్చింది. అసలు ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత అంతా టేస్టే మారిపోయింది. దెబ్బకి వేడి కొన్ని గిన్నె అంతా చల్లగా అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేద్దాం. అసలు కంప్లీట్ డిఫరెంట్ ఫ్లేవర్. అసలుకి ఐస్ క్రీమ్ నుంచి స్వీట్, మ్యాగీ నుంచి స్పైసీ, ఆ గుంటూరు కారం అంటే కరెక్ట్ ఘాటుకు తగులుతుంది. అంతా తినడానికి భలే బ్లాస్ట్ గా ఉంది. ఇప్పుడు నా టర్న్ అయిపోయింది, శశికి ఎత్తున్నాను. శశి తినాలమ్మా. మరి టాస్క్ కంప్లీట్ చేద్దాం. మనం ఫస్ట్ సవాల్ ఇస్తాం కాబట్టి దానికి తగ్గట్టు ఉండాలి. వాట్ ఇస్ యువర్ రియాక్షన్ అమ్మా? నేనంటే పారిపోయాను, నిన్ను పారిపోయి అట్టుంది. రకరకాలు ఉంది, మా లాభం పోయిన తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఫస్ట్ మ్యాగీ తిన్నప్పుడు అయితే స్పైసీగా భలే ఉంది. ఆ తర్వాత ఐస్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ అయితే రకరకాలుగా ఉంది.
మరి ఇప్పుడు మూడో ఐటమ్ ఏం యాడ్ చేస్తున్నావు? ఎటు చూడు బే. ఇదేందా ఇది? మా కడుపు క్లీన్ చేయడానికి ఏంది అది? అది కాదులే గాని సాస్ యాడ్ చేద్దాం, కెచప్ యాడ్ చేద్దాం. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను, ఏదో మనసు. ఆల్రెడీ అందులో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్ యాడ్ అయింది, దాంతో ఇప్పుడు టమాటో కెచప్. అసలు ఇదే చూడటానికి రకరకాలుగా ఉంది. కలర్ చూసారు అసలు ఎట్లుందో? ఎవరే నాయనా, దీన్ని ఇప్పుడు నీట్ గా ప్లేట్ లోకి సర్వ్ చేద్దాం. ఫైనల్ గా లాస్ట్ ఐటమ్ టమాటో కెచప్ కూడా యాడ్ చేశాడు. చూడటానికి ఇంకా రోతగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇది తిను, ఒక స్పూనే తిను, రెండో స్పూన్ తినాలని ట్రై చేయకు, తట్టుకోలేవు. మూడో స్పూన్ తినడానికి నువ్వు ఉండవు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతా. చూడప్ప సిద్ధప్ప, మా కడుపులు గ్రైండర్ లాంటి అప్ప. మీరు బిర్యానీలు పలావులు తింటే అరిగిపోద్దాం, మేము ఏది తిన్నా అరిగిపోద్ది. అయినా లాస్ట్ స్పూన్ గా తింటే ఆ కిక్కే వేరప్ప. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటున్నాబ్బా. అది గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోగలం, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఫైనల్ గా 3 కాంబినేషన్లు, మ్యాగీ, ఐస్ క్రీమ్, సాస్, టమాటో కెచప్, ఈ 3 కాంబినేషన్ ఉన్నది అయితే మేము ట్రై చేయబోతున్నాము. చింటూ ఇచ్చిన టాస్క్ ని ఇప్పుడు కంప్లీట్ చేయబోతున్నాము. తినాలంటేనే భయంగా ఉంది. రకరకాల ఫ్లేవర్ రాలేదు. శశి నా టర్న్ అయిపోయింది, ఇప్పుడు నీ టర్నే. తినాలి, తప్పదు. దరిద్రం అన్నయ్య, రోత. నేను పోతా. నేను ఇంత దూరం వచ్చాను, నేను చూశానన్నయ్య, చూశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. మామూలు లేదు అసలు అది. ఇప్పుడు ఇగో ఈ టాస్క్ అయితే మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు రాత్ రెసిపీ పార్ట్ 7 అయిపోయింది. పార్ట్ 8 లో మేమిద్దరం కలిసి మా అన్నయ్యకి ఇస్తాం రాత్ రెసిపీ. ఓకేనా? అప్పుడు చూసుకుందాం. ఇగో ఇది సిజ్జూపి తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఇదిగో చింటూ, నువ్వు ఇచ్చిన ఛాలెంజ్ అయితే మేము కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మేమిద్దరం కలిసి నీకు ఛాలెంజ్ ఇస్తాము. నువ్వు మరి చూద్దాం. ఓకేనా? నువ్వు ఆ ఛాలెంజ్ కి రెడీయా? మనం ఎప్పుడు సయ్యే. ఈ రాత్ రెసిపీ పార్ట్ 8 వీడియో కూడా ఫ్యూచర్ లో రాబోతుంది. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీరు కనుక నవ్వితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లాగే మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేసేయండి. అలాగే మన మ్యాగీకి సంబంధించి ఇంకా 3-4 వీడియోస్ ఉన్నాయి. సాంబార్ మ్యాగీ అని, చాక్లెట్ మ్యాగీ, స్ట్రింగ్ మ్యాగీ, అండ్ ఫైనల్ గా ఇది ఐస్ క్రీమ్ మ్యాగీ. మీరు వీటిల్లో సాంబార్ మ్యాగీ అనేది ఎప్పుడైనా చూడకపోతే కనుక ఖచ్చితంగా చూడండి. రాత్ రెసిపీస్ లో మొత్తం 6 పార్ట్లు ఉన్నాయి. ఇది 7వ పార్ట్. 6 పార్ట్లో మీరు ఏ వీడియో మిస్ అవ్వకపోయినా కూడా సాంబార్ మ్యాగీ మాత్రం ఖచ్చితంగా చూడండి. వీడియో కొంచెం బోల్డ్ గా ఉంటుంది కదా, బోల్డ్ అంత ఫన్ ఉంటది. అసలు పొట్ట పగిలేటట్టు నవ్వుకుంటారు మీరు. చచ్చిపోతే హూజ్ రెస్పాన్సిబుల్ అంటారు మీరే. ఎగిరిపోతే ఎన్నో కుటుంబాలు మన మీద ఆధారపడి ఉంటాయి. అంత ఫన్ ఉంటుంది వీడియో అయితే, తప్పకుండా చూడండి ఆ వీడియోని. అలాగే మేము ఫ్యూచర్ లో ఏదైనా రాత్ రెసిపీ ట్రై చేయాలంటే, మీకు ఏమైనా రాత్ రెసిపీ ఐడియా మైండ్ లో ఉంటే కింద కమెంట్ చేసేయండి, మేము కూడా ట్రై చేస్తాం అది. సరే, మరి నెక్స్ట్ రాత్ రెసిపీ వీడియోలో కలుద్దాం. బాయ్.